రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ రామగుండం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పోరుకంటి చందర్ ఆధ్వర్యంలో పాదయాత్రగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఎర్రవల్లి వరకు పాదయాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా మర్కుక్ మండలం గణేష్పల్లి వరకు చేరుకున్న పాదయాత్రకు మర్కుక్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలుపుతూ వారికి ఘన స్వాగతం పలికి మజ్జిగ అరటి పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మర్కుక్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, నాయకులు ఎంబర్తి రామచంద్రం, మంద బాలరెడ్డి, మేకల కనకయ్య, పాండుగౌడ్, కృష్ణ యాదవ్, శ్రీరాములు, గోలి నరేందర్, రావికంటి చంద్రశేఖర్, పత్తిబాబు, భాస్కర్, అశోక్, సుధాకర్ రెడ్డి, ప్రసాద్, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోదావరి నీళ్లు అందించినటువంటి కేసీఆర్, మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గోదావరిని ఎండబెట్టినటువంటి పని. గోదావరి మీద కేసీఆర్ గారు మేడిగడ్డ, సుందిల్ల, అన్నారు 3 రిజర్వాయర్లు నిర్మాణం చేయడం వల్ల గోదావరి ఒక 50 కిలోమీటర్లు జీవనదిగా, దాదాపుగా 40 టీఎంసీలు స్టోరేజ్గా ఉన్నటువంటి మురికి నీళ్లను ఫిల్టర్ చేసి ఇలా మా సింగరేణి క్వార్టర్లకు ఇలా ఇస్తున్నటువంటి యొక్క సందర్భంగా ఉద్యమకారులుగా ఆనాడు తెలంగాణ కోసం, నీళ్ల కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం, నియామకాల కోసం పోరాటం చేసినాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇలా మళ్ళీ ఈ నీళ్ల కోసం మళ్ళీ పోరాటం చేయాలి, ఉద్యమం చేయాల్సినటువంటి, పాదయాత్రలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 15 నెలలుగా ఈ యొక్క ప్రభుత్వానికి సోయి ఉండడం లేదు. అవకాశం ఉన్నా కూడా సరే వాళ్ళు ఏదో పిల్లర్ కుంగిపోయిందని అబద్ధము ప్రచారం చేసిండ్రు. పిల్లర్ కుంగిపోతే 15 నెలల్లో దాన్ని రిపేర్ చేయడం కోసం కూడా చేత కాలేదా ఈ యొక్క ప్రభుత్వానికి? ఇలా అక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు మొన్ననే, కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్ అని మాట్లాడిండు. మరి సేఫ్ గా ఉన్నటువంటి ప్రాజెక్టులో నీళ్లు ఎందుకు నింపడం లేదని ఇలా మేము ప్రశ్నిస్తూ, కాళేశ్వరానికి సంబంధించిన గొప్పతనాన్ని వివరిస్తూ ఇలా గ్రామాన 180 కిలోమీటర్లతోని ఇలా పాదయాత్ర మొదలు పెట్టుకుని ఇలా ఎర్రవెల్లికి చేరుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఉద్యమం చేయకపోతే, పోరాటం చేయకపోతే, కొట్లాడకపోతే ఈ ప్రభుత్వం ఇలా దిగి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్లకు సోయి రావాలని, ఈ ప్రభుత్వానికి మా ప్రాంతంలో గోదావరి ఎండిపోయినటువంటి పరిస్థితిని తెలియజెప్పాలని, అసెంబ్లీలో చర్చ జరగాలని మేము ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇలా లేని పని మళ్ళీ అదే ఎన్నికలకు ముందు ఆడినటువంటి అబద్ధాన్ని మళ్ళీ ఆడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీకు తగిన శాస్తి, బుద్ధి